ఉంచడం అసలు ఎలా చేయాలి Yes. ఈ సీన్ అంత అద్భుతంగా చేసి ఒకటికి రెండు సార్లు విసుగు పడకుండా చిన్న ఆర్టిస్ట్ అయినా సరే సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే అదే కోపడకుండా సార్, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పని పూర్తి చేసుకోవాలి అనుకుంటే మనం ఒక పనితో మనం పూర్తి చేయించుకోవాలనుకుంటే వాడు వీడి దగ్గర పని చేయవచ్చు, మాట్లాడుకుంటూ పని చేయవచ్చు, ఫోన్ మాట్లాడుకుంటూ పని చేయవచ్చు, ఇంకోరితో ముచ్చట పెట్టుకుంటూ పని చేయవచ్చు. మనకు అవన్నీ నచ్చకపోవచ్చు, కానీ మనకేంది వాడు పని చేసుకోవాలి, మనకు కావాల్సిన పని. మనం విసుకుంటే ఈత వీడు పని చేయాలి, టైం అయితే వీడు చేస్తాడు అను కాని త్వరగా అని అంటే తప్ప ఎక్కడ విసుకోం, ఎందుకంటే వాడు చేసిపోతే కష్టం కాదు. అట్లా వేణు గారికి కూడా అటువంటి సందర్భం రాలేదు. ఎటువంటి అసలు అక్కడ ఏమీ ఆయన అసలు అక్కడ మేము కొత్తగా చేస్తున్నది అనిపించలేదు ఆయన చెప్పిన దాన్ని బట్టి. అన్న మీరు ఇటు రండి, ఇటు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తారు, వాడిని ఒకసారి చూడండి అన్న అంతే. అక్కడ ఆయన ఉంటాడు, మీరు అక్కడ కూర్చున్నారు కదా సార్, ఆయన అక్కడ నుంచి వస్తున్నాడు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు ఆయన చూడకండి అంతే. నేను చూడాలి, ఆయన చూడకూడదు, ఆయన చూడాలి, నేను చూడకూడదు, ఇంతే. ఇటువంటి అందరికీ అన్ని సందర్భాల్లోనూ ప్రతి సన్నివేశంలో ఆయన ఒక్కొక్కరికి విడమర్చి ఖచ్చితంగా పూసగుచ్చినట్టు చెప్పిన చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అసలు ఆయనకి చిన్న పెద్ద లేనే లేదు, పాత్రనే కనిపించింది ఆయన నిజంగా. ఆయన ఎవరిని లెక్క చేయలేదు నా ఉద్దేశం. ఇతను బాగా పేరున్న వ్యక్తేనో, లేకపోతే పెద్ద వయసున్న వ్యక్తేనో, ఇతను చిన్న పిల్లవాడనో, ఇతను ఏదో పక్కన ఊరు నుంచి పట్టుకొచ్చిన చూడలేదు. ఆ పాత్ర ఇతనికి ఇచ్చినాము, ఈ పాత్రతో నేను చేయించుకోవాలి, అంతవరకే. మీ క్యారెక్టర్ సేమ్ అల్లుడు అని చెప్పేసి ముందే చెప్పారా సార్, లేకపోతే వేరే క్యారెక్టర్ అనుకున్న తర్వాత మార్చడం అట్లా? చెప్పే నేను నారాయణగిరే, నేను కనపడక ముందే నన్ను నారాయణకి ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, బహుశా రోజున ఆడిషన్కి వెళ్ళకపోయినా కూడా ఇంకా కొంతమంది నారాయణ కిందికి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడేమో తెలియదు, నన్ను పిలిపించేవాడేమో తెలియదు. కానీ ఆ సినిమా అసలు సినిమాకి సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్లో ఫస్ట్ నేనే. ఆ సినిమాకి సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్లో ఫస్ట్ నేనే సెలెక్ట్ అయినా. ఆ రోజు ఆడిషన్ స్టార్ట్ చేశారు సార్, ఆ రోజు ఆడిషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ కాల్ నాకే, ఫస్ట్ కాల్ అంటే ఫస్ట్ వెళ్ళింది నేనే, ఫస్ట్ సెలెక్ట్ అయింది కూడా నేనే. అండ్ వేణు నాకు కలిసి చెప్పింది కూడా, సార్ మీరు ఈ క్యారెక్టర్ చేయాలి సార్, మీరు ఈ క్యారెక్టర్ మీకు బాగుంటుంది అంటే. అప్పుడు వేణు నాకు తెలియదు కాబట్టి, నేను వేణు తెలియదు కాబట్టి సార్ అని ఆయన అన్నాడు, సార్ అని నేను అన్నాను, ఇప్పుడు ఈ తమ్ముడు అని నేను అన్నాను, ఆయన అంటాడు. ఓవరాల్గా మంచి సార్ ఆయన వేణు. ఇప్పుడు ఇంకోటి ఈ సందర్భంగా నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ బలగం ద్వారా నాకేమన్నా పేరు వచ్చింది, నాకేమన్నా కొంచెం ప్రతిష్ట పెరిగింది అని అంటే అదంతా దట్ గోస్ టు వేణు. నేను దాంట్లో ఏం ఉంచుకోను సార్, అన్ని వేణుకే ఇచ్చేస్తాను. ఆ క్రెడిట్ మొత్తం వేరు. మీ తోటి ఆర్టిస్ట్ మీద నాకు కొంచెం కరివిడిగా ఉండే అలవాటు తక్కువ సార్, దేవతం కూడా కలిసి